డాక్టర్ గారు అట్లానే అండర్ ఆర్మ్స్ మాట్లాడుకున్నాం. అండర్ ఐస్ ప్రాబ్లం అసలు ఎందుకు వస్తుంది అంటే అండర్ ఐ కిందంతా బ్లాక్ గా అవుతూ ఉంటుంది కదా, అది కూడా పిగ్మెంటేషన్ ఏనా? మేము ఏమంటాం అంటే దీన్ని పెరి ఆర్బిటల్ హైపర్మెలనోసిస్ అని అంటాం. కంటి చుట్టూ ఉన్న నలుపు కామన్గానే ఉంటుంది, బట్ దీనికి కారణాలు చాలా ఎక్కువ. ఒకటి ఏంటంటే కొంతమందికి జెనెటిక్గా వస్తుంది, వాళ్ళ పేరెంట్స్ నుంచి వాటి నుంచి వచ్చేది ఒకటి. రెండోది ఏంటంటే కొంతమందికి కళ్ళ దగ్గర దురద ఎక్కువ పెట్టేసి నలుపుకుంటూ ఉంటారు. ఆ కళ్ళు నలపటం మూలంగా ఎలర్జీ ప్రాబ్లమ్స్ వాటితో కళ్ళు నలుపుకోవటం మూలంగా కూడా నలుపు బాగా వస్తుంది. మూడోది ఏంటంటే కామన్ ప్రాబ్లము, ఎక్కువగా ఈ టీవీ దగ్గర కూర్చోవటము, లేకపోతే ల్యాప్టాప్ దగ్గర ఎక్కువసేపు పని చేయటము, నైట్లు నిద్ర లేకపోవటం, వీటన్నిటితో కూడా కంటి చుట్టూ నలుపు రావడానికి గల కారణము. అలాగే ఎనీమియా, రక్తం తక్కువ ఉన్న వాళ్ళకి కూడా వస్తుంది. అలాగే కొంతమందికి వాళ్ళ స్కిన్ పల్చగా ఉండి కింద ఉన్న నరాలు పైకి కనిపిస్తుంటాయి, అది దాని మూలంగా కూడా నల్లగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఇప్పుడు మీరు చెప్పిన, నేను ఇందాక చెప్పిన అకాంథోస్ నైగ్రికన్స్ అని ఒకటి చెప్పాను చూడండి, అది కంటి కింద కూడా రావచ్చు, అలా కూడా నల్లగా ఉంటుంది. సో ఇన్ని కారణాలు అన్నమాట. సో అందుకనే కంటి చుట్టూ ఉన్న నలుపు అని ఏది పడితే అది పెట్టేసుకోవడానికి కుదరదు. కారణం తెలుసుకుని దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ ఇస్తేనే అప్పుడు ఇంప్రూవ్మెంట్ వస్తుంది.